ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కి స్వాగతం అండి. ప్రాణం పోయినా సరే తులారాశిలో పుట్టిన వాళ్ళు ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన లేదా ఆ తర్వాత ఈ ఒక్క వస్తువుని ఎవరికి ఇవ్వకండి. ఒకవేళ మీరు కనుక ఇచ్చారంటే మీ జీవితం పూర్తిగా నరకంగా మారుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఈ డిసెంబర్లో ఏ వస్తువును ఎవరికి కూడా ఇవ్వకూడదు. ఆ వస్తువుని ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలను కొని తెచ్చుకుంటారు. అయితే అసలు ఈ తులారాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ దేవతారాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది, అటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ తులారాశిలో పుట్టిన వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. అయితే తులారాశి వారు జీవితం ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు వీరికి భవిష్యత్తులో మేలు చేసే విధంగా ఉంటాయి. అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనను ఎవరితోనూ పంచుకోరు. అయితే ఈ తులారాశి వారి యొక్క జాతకం కానీ మనం పరిశీలించినట్లయితే వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. తులారాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకొని వెళ్తారు. వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తుంటాయి. అది దగ్గరి స్నేహితులు కావచ్చు, లేదా ప్రాణ స్నేహితులు కావచ్చు, అలాగే మీ దగ్గరి బంధువులు కూడా కావచ్చు. ఈ విధంగా ఎవరైనా సరే వారి పట్ల తులారాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తే మీరు ఖచ్చితంగా నమ్మి మోసపోవడమైనది. ఈ తులారాశి వారి జీవితంలో జాతకంలో ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు. ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ వెనకాల మాత్రం గోతులు తవ్వుతారు. అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తారు. ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఈ సమయంలో ఉంటాయి. మీ జీవితంలో ఇటువంటివి జరగకపోవచ్చు, లేదంటే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉండవచ్చు. అలాగే తులారాశి వారి జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు, అంటే మీ జీవిత భాగస్వామి తరపు బంధువుల కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు మానసిక క్షోభకి గురి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఈ జాతకంలో కనిపిస్తున్నాయి. మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపు బంధువుల నుండి మీరు మానసికమైన క్షోభను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వాటిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారం కూడా కనుక్కుంటూ ఉండడం మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారు. కొన్ని పరిస్థితులు తులారాశి వారికి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితంలో చూస్తే కనుక మీరు జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు, అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే వారి తరపు బంధువులు కావచ్చు, మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశాలు ఉంటాయి. అంటే మీరు జీవితంలో మీ భార్య ఒక పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పచ్చు. ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి కూడా చేస్తారు. ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తుంటాయి. ఇక పురుషులు కొంతమంది మాత్రం మద్యపానం సేవించడం వలన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పచ్చు. ఎందుకంటే ఏరికోరి మీరు కష్టాలను ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు కలిగేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొన్ని అంశాలు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా తులారాశికి చెందిన అంటే పురుషుల యొక్క జీవితంలో పరాయి స్త్రీ పాత్ర కూడా కల్పిస్తోంది. ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబర్చుకోవడానికి వారు ప్రయత్నాలు అయితే చేస్తారు. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే పొరుగు వ్యక్తులు కావచ్చు, లేక ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు. ఈ విధంగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి, అలాగే జీవితాన్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని లోబర్చుకోవడానికి వారైతే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఎటువంటి చెడు సహవాసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా ఆనందంగా సాగిపోతుంది.
కాబట్టి తులారాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక తులారాశికి చెందిన వ్యాపారస్తులు జీవితంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. దానికి మీ వ్యాపార భాగస్వామి కారణమై ఉండొచ్చు. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి. ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి, మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటాయి. అంటే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు ఖచ్చితంగా ఉంటాయి కదా. ఈ విధంగా అయితే తులారాశి వారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం డిసెంబర్లో లేదా ఆ తర్వాత ఈ ఒక్క వస్తువును మీరు ఎవరికి కూడా అస్సలు సహాయం నిమిత్తం కూడా లేదా దానంగా కూడా ఇవ్వకూడదు. ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం ఏరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఈ విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం కోరి మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే మీరు కొన్ని వస్తువులు దానంగా కానీ సాయంగా కానీ ఇవ్వడం వల్ల మీరు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటారు. ఇక ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. కాబట్టి ఆ వస్తువు ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలు అంటే ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు. కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సాయంగా కానీ అస్సలు ఇవ్వకూడదు. సుగంధ ద్రవ్యాలు అంటే మన వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అవే లవంగాలు, యాలకులు ఇటువంటివి. ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా ఇవ్వకూడదు. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కింట్లో ఉండేవారిని కానీ ఎదురింట్లో ఉండే వాళ్ళని కానీ లేదా స్నేహితులు ఇరుగు పొరుగు వ్యక్తులు ఉండేవారి దగ్గర ఆ వస్తువులను తెచ్చుకుంటూ ఉంటాం. ఆ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువులను అస్సలు ఎవరికి ఇవ్వకూడదు. అంటే ఈ తులారాశి వారు లవంగాలు అలాగే యాలకులు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి పంపించినట్లు అవుతుంది. అంటే కోరి మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. ఎప్పుడైతే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందో మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు వెంటాడుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా మీరు చాలా నష్టపోతారు. కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇటువంటి సుగంధ ద్రవ్యాలు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పడం చాలా మంచిది. అంతేకాని మొహమాటానికి పోయి మీరు కనుక లవంగాలు, యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తులారాశి జాతకులు ఈ డిసెంబర్ నెలలో ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా కనిపిస్తుంది. అలాగే తులారాశి వారి పేదరికంతో బాధపడడానికి కారణాలు మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులే. వీటిని వెంటనే తీసి బయటపడేసేయండి. మీ కష్టాలని మీరే తగ్గించుకోండి. అవును ఫ్రెండ్స్, చాలాసార్లు మన ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు మనకు తెలియకుండానే మనకి హానిని కలిగిస్తూ ఉంటాయి, అలాగే నెగిటివిటీని పెంచుతూ ఉంటాయి. మన శాస్త్రాల్లో కూడా తెలియజేస్తున్నారు, ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని. ఇక అటువంటి వస్తువులు ఏ విధంగా ఉంటాయి, ఏది పాజిటివిటీ వైపు ఎక్కువగా ఆకర్షిస్తుంది, ఎటువంటి వస్తువులు నెగిటివిటీ వైబ్స్ని ఎక్కువగా మనకి ప్రదర్శిస్తూ ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనకి మన శాస్త్రాల్లో తెలియజేస్తారు. అలాగే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు చాలా విషయాలు అంటూ ఉంటారు, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, ఈ సమయంలో బయటకు వెళ్ళొద్దు, ఈ వస్తువులు ఇక్కడ పెట్టద్దు అని చెప్పేసి. మనమేమో ఏంటి వీరి చాదస్తం, ఇలా మూఢనమ్మకాలు అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి చెప్పాలంటే వాళ్ళు చెప్పేది 100కి 100% కరెక్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అనుభవాలతో చెప్తున్నారు. వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వీటి గురించి చెప్పారు. సో ఈరోజు మనం ఈ వీడియోలో అటువంటి వస్తువుల గురించి, అలాగే ఏది ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఇక మన కష్టాలను మనమే తొలగించుకుందాం. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే, నాన్ లివింగ్ అంటే వస్తువులలో దేంట్లో ఎక్కువగా ప్రాణం ఉందో అటువంటి వస్తువుల్లో ఎక్కువ పర్సెంట్ మనకి నెగిటివిటీ అనేది కనపడుతూ ఉంటుంది. చాలా రకాల వస్తువులు ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. అవి ఎటువంటి ఫలితాలను తగ్గిస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది బట్టలు. అవునండి, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళ పిల్లలకి చిన్నవి అయిపోయి అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసే బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కిందకి మనం యూజ్ చేస్తూ ఉంటాం. లేదంటే ఎక్కడో ఒక చోట మనకి ఎవరో ఒకరికి ఇవ్వడానికి పనికొస్తుంది అని
చెప్పేసి చినిగిపోయిన బట్టలు, కలర్స్ ఫేడ్ అయిపోయిన బట్టలు, ఈ విధంగా వాడని బట్టలు ఉంటే వాటన్నిటినీ కలిపి ఒక మూట కట్టేసి పెట్టేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళు అవుతారు. సో పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడూ కూడా మీ ఇంట్లో ఉంచుకోకూడదు. వీలైతే దాన్ని వేరే వాళ్లకు ఇచ్చేసేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. లేదు అని అనుకుంటే వాటిని వేరొక చోట దానం చేసేయండి. పాత బట్టల మూట అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. ఇక రెండోది, ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడి పటాలు కానీ, లేదు అంటే బాగా కాస్త ఈ మధ్య చాలామంది ఎక్కువగా విగ్రహం లాంటివి బయట మనకి కృష్ణుడి బొమ్మ లేకపోతే వేరే దేవుడి బొమ్మలు ఇటువంటివి తీసుకుని వస్తూ ఉంటారు. అవి ఒక చోట కాస్త చిట్లినా సరే వాళ్ళు మిగతా బొమ్మ అంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి ఉంచుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా దేవుడి బొమ్మలు కావచ్చు, పటాలు కావచ్చు, ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు, అవి మంచిగా ఉండాలి. ఎక్కడో ఒక చోట నుంచి విరిగిన క్రాక్ వచ్చిన అటువంటి వస్తువుల్ని అస్సలు ఇంట్లో ఉంచరాదు. ఈ విధంగా మీరు చేస్తే మీకు డబ్బుకు సంబంధించిన ఎంతో నష్టం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎటువంటి పటాలను కానీ విగ్రహాలు కానీ ఉంటే నదిలో వాటిని నీరు నిమజ్జనం చేయండి. ఇక చాలామంది చేసేది ఏంటంటే ఒకేలాంటి పటాలు 4-5 రకాలు తీసుకొచ్చేసి పెట్టేస్తూ ఉంటారు. అలా కూడా అస్సలు చేయకూడదు. అలా చేస్తే మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఇక నెక్స్ట్ వస్తువు, చాలామంది మిద్దె పైన ఎక్కువగా వాడని వస్తువులు కావచ్చు, విరిగిపోయిన వస్తువులు కావచ్చు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఏ వస్తువైనా సరే, ఎటువంటి వస్తువైనా సరే వాటన్నిటిని ఎప్పుడో ఒకప్పుడు మనకి ఏం అవసరం లేదు అని చెప్పేసి తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది టెర్రస్ మీద వాటన్నిటిని ఇంటిపైన పక్కన కానీ వాటిని పెట్టేస్తూ ఉంటారు. ఇలా మీరు అస్సలు చేయకూడదు. మీరు ఇలా చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మీకు అంటే డబ్బు ఖర్చు అయ్యేటటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ అయితే వచ్చిన డబ్బు వచ్చినట్లే వెళ్ళిపోతుంది. ఇక ఇటువంటి వస్తువులు ఇంట్లో చుట్టుపక్కల కానీ ఇంటి పైన కానీ పెడితే మాత్రం పితృదోషం కూడా తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఫ్రెండ్స్, దీంతోపాటు నెక్స్ట్ చాలామంది చేసేది ఏంటి అంటే ఎక్కడికైనా తీర్థయాత్రలు చేస్తారు. లేదంటే వాళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్ళొచ్చారు, వాళ్ళు దిష్టికి సంబంధించిన ఏమన్నా తాడులు కానీ మెడలో కట్టుకున్న తాయెత్తులు కానీ, లేదు అంటే ఈ మధ్య చాలా రకాల కలర్ స్టోన్స్, ఉంగరాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇటువంటివన్నీ దేవుడి గదిలో పెట్టడము, తర్వాత వేసుకుందామని అనుకోవడం, లేదంటే పిల్లలకి వేసింది ఊడిపోతే పెడదాంలే అని చెప్పేసి వాటిని తీసుకొచ్చి స్టోర్ చేస్తూ ఉంటారు. ఇటువంటివి అస్సలు ఇంట్లో ఉండరాదు. ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా అవి పనిచేస్తాయి. మీకు తెలిసిన స్టోన్స్ గురించి మీరు తెచ్చి ఇంట్లో ఏర్పరచుకోవడం, ఎవరో ఇచ్చారు కదా, దేవస్థానం నుంచే కదా తీసుకొచ్చారని చెప్పేసి వేసుకోవడం, ఇటువంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువగా నెగిటివిటీ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా చాలామంది చేసే పని ఏంటి అంటే విరిగిపోయిన గిన్నెలు కావచ్చు, ఇంట్లో వస్తువులు కావచ్చు, మీరు వాడుతున్నారు. ఇంట్లో కానీ విరిగిపోయిన గిన్నెలు కానీ గ్లాసులు కానీ తిండి తిన్నా, ఎవరికి పెట్టినా, వంట వండినా అది చాలా ఎక్కువగా వాస్తుకు సంబంధించిన దోషాన్ని కలిగిస్తుంది. ఫ్రెండ్స్తో ఎప్పుడు కూడా అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచరాదు. ఇక ముఖ్యంగా గ్లాస్కి సంబంధించిన గ్లాస్ ఐటమ్స్ ఏవైనా పగిలిపోతే వాటిని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. తక్షణమే తీసి బయటపడేయాలి. ఇక చాలామంది చేసేది ఏంటి అంటే ఇంట్లో ఎక్కువగా డెకరేషన్స్కి కానీ ఇల్లు అందంగా ఉండడం కోసం అని చెప్పేసి తాజ్మహల్ ఫొటోసు, పడవలు, నీళ్ళల్లో వెళ్తున్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకి సంబంధించిన ఫొటోసు, జంతువుల ఫొటోసు, అలాగే ముళ్ళుకు సంబంధించినటువంటి సీన్స్ కానీ పెడుతూ ఉంటారు. వాటిని ఎప్పుడూ కూడా ఇంట్లో మీరు అస్సలు ఉంచుకోవద్దు. తాజ్మహల్ అందరికీ తెలిసిందే, ప్రేమకు చిహ్నం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి. దాన్ని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. అవి ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహల్ అన్నమాట. సో అటువంటి వాటి మీద అటువంటి వస్తువుల్ని ఒకరికి ఇవ్వరాదు, ఇంట్లోకి తెచ్చుకోరాదు, పెట్టరాదు. ఇక మునిగిపోతున్న ఓడలో ఉన్న పడవలు ఇటువంటివి పెట్టరాదు. జీవ జంతువులకు సంబంధించినవి ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. అలా చేస్తే మెంటల్లీ చాలా డిస్టర్బ్ అనేది మనకు కలుగుతుంది. ఎప్పుడూ కూడా మనసుకు శాంతం అనేది ఉండదు, అశాంతికి గురవుతూ ఉంటారు. ఇక చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే అలమరాలో బట్టలు, నగలు, డబ్బులు, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెడుతుంటాం. అటువంటి అల్మరా అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలని చెప్పేసి కోరుకునే స్థలం. అటువంటి అలమరాలో ఎంత నీట్గా ఉంచుకోవాలి. చాలామంది బీరువాలు, అలమరాలు తుప్పు పట్టిపోయి ఉంటే పాడైపోయి ఉంటాయి. అయినా కూడా వాళ్ళు అలాగే యూస్ చేస్తూ ఉంటారు. అసలు యూస్ చేసుకోకూడదు.
ఇక చాలామంది అలమారాలో వస్తువులు తీస్తారు, ఆ తర్వాత వాటి యొక్క తలుపులు వేయరు, ఊరికే అలా ముందుకేసి ఓపెన్ చేసి పెట్టేస్తారు. అలా చేస్తే డబ్బు అనేది నీళ్ళు ఏ విధంగా అయితే చేతిలోంచి జారిపోతాయో ఆ విధంగా ఖర్చు అనేది అయిపోతాయి. సో అలా అస్సలు చేయకూడదు. ఇక ఫ్రెండ్స్, ఇంట్లో ఎప్పుడు కూడా విరిగిపోయిన సోఫాలు, టేబుల్స్, చైర్స్ అస్సలు ఉండకూడదు. అలా ఉండడం మూలన ఎప్పుడూ కూడా మీరు ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. అటువంటి వస్తువులు ఇంట్లో అస్సలు ఉంచరాదు. అలాంటిది ఏదైనా ఉంటే వెంటనే వాటిని మార్చేసుకోవాలి. ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి. ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనం స్టాప్ చేసుకున్న వాళ్ళం అవుతాం. మొత్తం ఇంట్లో బూజులు కూడా ఉండరాదు. ఇటువంటివి అన్నీ మీరు జాగ్రత్తగా చూసుకొని నీట్గా క్లీన్గా పెట్టుకొని ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువగా పాజిటివిటీ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నెగిటివిటీ చిన్నగా తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎటువంటి వస్తువుల వలన మనకి ఎటువంటి ఫలితం అనేది దక్కుతుంది. సో మీ ఇంట్లో కూడా ఇటువంటివి ఉన్నా సరే వెంటనే తక్షణమే తీసేయండి. మీ అదృష్టాన్ని మీరు ఆహ్వానించుకోండి. మీ దరిద్రాన్ని మీరే ఇంటి నుంచి బయటకు పడేసేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు కానీ మా యొక్క వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఖచ్చితంగా లైక్ చేయండి. చూసారు కదండి, వీడియో నచ్చితే లైక్ చేయడం, అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ మాకు ఎంతో అవసరం. అలాగే జై దుర్గా మాత అనే ఒక చిన్న కామెంట్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.